సమగ్ర రక్షిత నీటి సరఫరా కోసం విశాఖ జిల్లా పరిషత్ నుంచి 31 కోట్లు కేటాయించడం జరిగిందని విశాఖ జిల్లా పరిషత్ చైర్పర్సన్ జె సుభద్ర తెలిపారు. జల్ జీవన్ మిషన్ కింద ఉమ్మడి విశాఖ జిల్లాలో తాగునీటి సరఫరాకు ఏ లోటు లేకుండా చూస్తున్నామని, పెండింగ్ లో ఉన్న గ్రామాలకు కుళాయి కనెక్షన్లు త్వరితగతిన పూర్తి చేసేందుకు చిత్తశుద్ధితో పనులు చేపడుతున్నామని చెప్పారు. విశాఖ జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో 1 నుండి 7 స్థాయి సంఘాలకు జడ్పీ చైర్పర్సన్ జె సుభద్ర అధ్యక్షతన సమావేశాలు నిర్వహించారు. ప్రజా సమస్యలపై చిత్తశుద్ధితో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామీణాభివృద్ధి, ప్రజా సంక్షేమ పనులు, ప్రణాళికలు, ఆర్థిక సాయం, వైద్య ఆరోగ్యం తదితర అంశాలపై చర్చ జరిగింది. సమావేశాల్లో భాగంగా వివిధ శాఖల అధికారులు ఆయా శాఖలకు సంబంధించిన ప్రగతి నివేదికలను ముందుగా చదివి వినిపించారు. వాటిపై సభ్యులు పలు ప్రశ్నలు వేయగా ఆయా శాఖల అధికారులు బదులిచ్చారు. ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు, చేపట్టబోయే చర్యల గురించి వివరించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ సుభద్ర మీడియాతో మాట్లాడుతూ జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి కొళాయి కనెక్షన్ కార్యక్రమంపై దృష్టి సారించి త్వరితగతిన ఆ పనులు పూర్తి చేయాలని గ్రామీణ నీటి సరఫరా విభాగాన్ని ఆదేశించామన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో జీడి, కాఫీ, మిరియాలు పండించే గిరిజన రైతులను ఉపాధి హామీ పథకం పరిధిలోకి తీసుకురావాలని అంశంపై సభ్యులు చేసిన తీర్మానాలను పై అధికారులకు పంపిస్తామని చెప్పారు. మన ఇంటి ముందు ఎవరింటి ముందు వాళ్ళే ఇంకుడు గుంతాలు అనేది ఉండేది. అలా కాకుండా డైరెక్ట్గా ఒక విలేజ్లో ఎక్కడైతే ఖాళీ స్థలాలు ఉన్నాయో, ఎక్కడైతే ప్రభుత్వ ల్యాండ్స్ ఉన్నాయో అలాంటి వాటిల్లో ఈరోజు ఇంకుడు గుంత అనేది పెద్ద మొత్తంలో చేసి అక్కడెక్కడ కూడా వాటర్ స్టోరేజ్ లేకుండా చేసేదానికి ఒక అవకాశం కల్పించారు ఎంజీఎన్ఆర్జీఎస్ నుంచి. ఇది అందరూ కూడా ముందుకు తీసుకెళ్ళాలి, అందరూ సపోర్ట్ చేయాలి. ఖచ్చితంగా అండి, మేము గతంలోనే మీకు జనరల్ బాడీలో ఆ రోజు మీ అందరి ముందు కూడా చెప్పడం జరిగింది. దాదాపుగా 31 కోట్లు మన జిల్లా పరిషత్ నుంచి సిపిడబ్ల్యూ స్కీమ్స్కి మేము కేటాయించడం జరిగింది. ఎవ్రీ ఇయర్ ఎలాగైతే చేస్తామో ఈ ఇయర్ ఇంకా అదనంగా మేము ఇంకా ఎక్కువ కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే జలజీవన్ ఉందో దాన్ని కూడా ఇంప్లిమెంటేషన్ ఎక్కడైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో చేయడానికి అక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా ముందుకెళ్తున్నారు. మళ్ళీ రద్దవ్వలేదు, లేదు జేజేఎం ఉంది. సో ఇది అన్నీ కూడా మళ్ళీ రిపీట్ చేశారు, మళ్ళీ అవుతుంది. ఎందుకంటే జలజీవన్ మిషన్ ద్వారా అనేక గ్రామాల్లో కూడా తాగునీటి ప్రాబ్లం లేకుండా అందించేదానికి ఏర్పాటు చేసింది మీ అందరికీ తెలుసు. ఇది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల యొక్క సహకారంతో గత 3 సంవత్సరాల నుంచి ఈ ఏదైతే జేజేఎం అనేది ఉందో అది కొనసాగుతుంది. ఇంకా చాలా మట్టుగా పెండింగ్ ఉంది, అది కూడా పూర్తి స్థాయిలో చేయాలనేది కూడా మేమందరూ కూడా చెప్పడం జరిగింది. ఈ 3 సంవత్సరాల నుంచి కూడా మా గౌరవ జెడ్పీటీసీలు అడిగేది ఏంటంటే, ఉపాధి హామీ కింద ఎవరు పంట పొలాల్లో వాళ్ళు వెళ్ళి ఉపాధి హామీ పనులు చేసుకున్నట్టుగానే ఈరోజు గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి కాఫీ కానివ్వండి, మిరియాల తోటలు కానివ్వండి, జీడి తోటలు కానివ్వండి, దానికి కూడా ఈ ఉపాధి హామీలో భాగంగానే అది చేర్చాలనేది డిమాండ్ ఉంది. సో ఖచ్చితంగా ఇది కూడా పై దృష్టికి తీసుకెళ్ళాం గతంలోనే. కాకపోతే ఇక్కడ అధికారులు చెప్పేది ఏంటంటే, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఉన్నటువంటి నామ్స్ ఏదైతే ఉందో దాని ప్రకారంగానే మేము ముందుకు వెళ్తూ ఉన్నామంటున్నారు. కానీ ఈరోజు ప్రతి గ్రామంలో కూడా జీడి తోటలు కానివ్వండి, కాఫీ, మిరియాలు అనేవి అత్యధికంగా ఇవన్నీ కూడా వాణిజ్య పంటలు కాబట్టి దీనికి కూడా ఇస్తే బాగుంటుందనే ఒక ఉద్దేశంతో ఇప్పుడు తీర్మానం కూడా మాకు మా అనంతగిరి జెడ్పీటీసీ గారు, అదేవిధంగా అరకు జెడ్పీటీసీ వీళ్ళందరూ కూడా ప్రపోజల్ పెట్టి ఉన్నారు. ఖచ్చితంగా దీన్ని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి మేము చర్యలు తీసుకుంటాం.